హలో ఎవ్రీవన్. తెలంగాణలో మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి 633 ఫార్మసిస్ట్ పోస్టులు రిలీజ్ అవ్వడం జరిగింది. చాలామంది నన్ను రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 95% లోకల్, 5% నాన్ లోకల్ అని ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయవచ్చా? ఒకవేళ చేస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన ఫార్మసీ సర్టిఫికేట్ వ్యాలిడా కాదా, లేదా తెలంగాణ పీసీఐలో చేయించుకోవాలని అడుగుతున్నారు క్వశ్చన్స్. వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా నేను కొద్ది సంవత్సరాలుగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అంటే ఫార్మసీ సబ్జెక్ట్ మీద కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కానీ. ఏమైనా డౌట్ వస్తే మీరు ఛానల్లోనే కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తా అని చెప్పేవాడిని. కానీ ఈ మధ్య చాలా ఎక్కువగా డౌట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఒక్కొక్కరికి నేను ఆన్సర్ చేయలేను కాబట్టి కలెక్టివ్గా అందరికీ వచ్చే డౌట్ మీద ఒక వీడియో చేసి రిలీజ్ చేస్తున్నాను. సో నాకు అర్థమవుతుంది ఇప్పుడు యూజువల్గా ఏం జరుగుద్దంటే, ఫార్మసీ చదివి ఏదో ప్రైవేట్లో జాబ్ చేసుకుంటున్న వాళ్ళు ఇలా గవర్నమెంట్ జాబ్ పడినప్పుడు అప్లై చేయడానికి చూస్తారు. ఈ గవర్నమెంట్ పాలసీస్ చాలామందికి అర్థం కాదు. రిజర్వేషన్స్ ఏంటి, రూస్టర్స్ ఏంటి, లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ అర్థం కాక మీరు డౌట్స్ అడుగుతారు. ఐ అండర్స్టాండ్ దట్. కానీ నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. అందుకని అడిగిన క్వశ్చన్స్ అన్ని బేస్ చేసుకుని ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు వచ్చే డౌట్కి రిలేటెడ్గా ఏమైనా వీడియో ఉంటే ప్లీజ్ ఆ వీడియో వాచ్ చేయండి. వాచ్ చేయకుండా నన్ను మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే కొంచెము నాకు మీకు ఒక క్వశ్చన్, మీలాంటి వాళ్ళు ఒక 100 మంది ఉంటారు, నేను ఒక్కడనే ఆన్సర్ చేయడం కష్టం అవుతుంది. అందుకని కలెక్టివ్గా వీడియోస్ చేసి పెడుతున్నాను. అందరికీ రెస్పాండ్ అవ్వట్లేదు, అంటే మెసేజెస్ పెట్టడం అవ్వట్లేదు. గెట్ ఇన్ టు ద పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోకల్, నాన్ లోకల్ అంటే అర్థం చేసుకోవాలి. స్టేట్ వైడ్ పోస్టులు అంటే రాష్ట్రం మొత్తానికి సంబంధించిన పోస్టుల్లో లోకల్, నాన్ లోకల్ అంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళు లోకలు, బయట రాష్ట్రాల వాళ్ళందరూ నాన్ లోకల్. స్టేట్ వైడ్ పోస్ట్కి ఇప్పుడు 100 పోస్టులు వేశారనుకోండి, 95 పోస్టులు స్టేట్ వాళ్ళకి లోకల్, 95%, 5% నాన్ లోకల్. నాన్ లోకల్ అంటే ఎవరైనా రావచ్చు. ఇది ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్. భారతదేశంలో ఫెడరల్ స్ఫూర్తిని ఉంచడం కోసం ఏ రాష్ట్రం వాళ్ళైనా వేరే రాష్ట్రంలో జాబులు తెచ్చుకోవచ్చు అని ఒక వెసులుబాటు కల్పించారు. దానివల్ల ఏ రాష్ట్రం వాళ్ళైనా రావచ్చు. అది నాన్ లోకల్ అంటే. మరి ఎంహెచ్ఎస్ఆర్బి రిలీజ్ చేసిన ఫార్మసిస్ట్ పోస్టులు ఏంటి? స్టేట్ వైజ్ కాదు, జోనల్ వైజ్ పోస్టులు. జోనల్ వైజ్ పోస్టులో మీరు లోకల్, నాన్ లోకల్, స్థానికత, స్థానికేతరులు అంటే డెఫినేషన్ కొంచెం మారుతుంది. మొత్తం 7 జోన్స్ చేశారు. జోన్ 1, 2, 3, 4, 5, 6, 7 జోన్స్ చేశారు. జోన్ 1కి సంబంధించి ఆ జోన్లో ఉన్న వాళ్ళందరూ లోకల్స్. నాన్ లోకల్ అంటే జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6, జోన్ 7, మిగతా స్టేట్స్, వీళ్ళందరూ నాన్ లోకల్స్ అవుతారు. అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. జోన్లకు సంబంధించి లోకల్, నాన్ లోకల్ అంటే అదే స్టేట్ వాళ్ళు అయినా కూడా జోన్ 1లో నాన్ లోకల్ అంటే జోన్ 2 వాళ్ళు నాన్ లోకల్ అవుతారు, 3 వాళ్ళు నాన్ లోకల్ అవుతారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. సో జోనల్ పోస్ట్లో ఈ డిఫరెన్స్ ఉంది. మరి ఎలా ఇస్తారు అంటే 95% అనేది ఓవరాల్గా ఉన్న 633 పోస్టులకే 5% కాదు, జోనల్ వైజ్గా సెపరేట్ చేస్తారు. మీరు నోటిఫికేషన్లో చూసినట్టయితే జోన్స్ వైజ్గా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ దిస్. జోన్ 1 చూడండి, 79 పోస్టులు ఉన్నాయి. 5% అంటే ఎంత? 4 పోస్టులు రావచ్చు. అంటే ఈ 4 పోస్టులు జోన్ 2 వాళ్ళు, 3 వాళ్ళు, 4 వాళ్ళు, 5 వాళ్ళు, 6 వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కంప్లీట్ అవ్వచ్చు. ఎవరికి ఇస్తారు? మెరిట్ వాళ్ళకి మాత్రం ఇస్తారు. అంటే మీరు ఎవరో ఒక ఏపీ నుంచి ఒక ఫార్మసీ అబ్బాయి ఎగ్జామ్ రాశాడు, జోన్ 1కి అప్లై చేసుకోండి అంటే అప్లై చేసేటప్పుడు కూడా స్టేట్ ఉండదు. మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారో ప్రిఫరెన్స్ అడుగుతారు. మీరు జోన్ 1 పెట్టారు అనుకోండి, 4 నాన్ లోకల్ ఉన్నాయి అంటే మీరు ఆ జోన్ 1కి రాసిన అందరిలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 4 పొజిషన్లు ఉంటే అక్కడ పోస్ట్ వస్తుంది. 5th పొజిషన్లో ఉన్నారు, రాదు. అంటే మీరు ఎవరితో కంపీట్ అవ్వాలి? మిగతా జోన్లో ఉన్న తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల వాళ్ళతో కంపీట్ అయ్యి టాప్ 4లో ఉంటే వస్తుంది. జోన్ 2 తీసుకోండి. జోన్ 2లో 53 పోస్టులు ఉన్నాయి. 53 అంటే 5% అంటే ఎంత? 2.5 అంటే యూజువల్గా 2 లేదా 3 పోస్టులు, 2 పోస్టులు ఇస్తారు. అంటే ఏంటి? మీరు జోన్ 2కి అప్లై చేసుకుంటే జోన్ 2 లోకల్స్ 95% వస్తే జోన్ 1, 3, 4, 5, 6, 7 ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కంపీట్ అయితే టాప్ 2, 1 and 2లో ఉంటే మీకు పోస్ట్ వస్తుంది. ఇది స్థానికత, స్థానికేతరత అంటే లోకల్, నాన్ లోకల్. హైయెస్ట్ పోస్టులు జోన్ 6లో ఉన్నాయి, 154 ఉన్నాయి. 5% అంటే ఎంత? 8 పోస్టుల వరకు రావచ్చు. అంటే ఆ జోన్ 6ను వదిలేసి మిగతా జోన్స్ వాళ్ళు అందరూ కంపీట్ అవుతారు, వేరే స్టేట్ వాళ్ళు కంపీట్ అవుతారు. ఇది లోకల్, నాన్ లోకల్ అంటే. ఓవరాల్ పోస్టులకి కాదు, జోనల్ వైజ్గా ఉన్న పోస్టులకి. ప్రస్తుతం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి జోనల్ వైజ్గా ఇన్ని పోస్టులు ఇచ్చారు కాబట్టి ఇది చెప్తున్నాను. రేపు మళ్ళీ కేటగిరీ వైజ్గా చేస్తే అప్పుడు మళ్ళీ మారుతుంది, రైట్? సో అర్థం చేసుకోండి. ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. మేము అప్లై చేసుకోవచ్చా? ఏపీ వాళ్ళు ఎలిజిబుల్ అంటే చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. మరి పోస్ట్ ఎలా వస్తుంది అంటే ఇది ఇలా చేసి జోనల్ వైజ్గా అందులో 5% తీసి చేస్తారు. సో మీరు ఆ టాప్ పొజిషన్లో ఉంటే పోస్ట్ వస్తుంది. సో రెండో విషయం, నేను ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నా ఫార్మసీ సర్టిఫికేట్ రిజిస్టర్ అయింది, మరి నేను ఎలిజిబుల్ అని.
సి యాజ్ పర్ లా నాన్ లోకల్ అంటేనే వేరే స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది. అంటే నోటిఫికేషన్‌లో ఖచ్చితంగా తెలంగాణ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలని ఉంది. కానీ నాన్ లోకల్ పోస్టులకి ఈ వెసులుబాటు ఉంటది యూజువల్‌గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2018లో కర్ణాటకలో డ్రగ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు పడ్డాయి. దానికి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాన్ లోకల్ కోటాలో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళని అలౌ చేశారు. సో ఇది. సో మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు యెస్ డెఫినిట్‌గా అప్లై చేసుకోవచ్చు. 2 జాబ్ రావాలంటే మీరు ఆ జోన్‌లో ఉన్న పోస్ట్‌లో 5% తీసుకోవాలి. అగైన్ తెలంగాణలో వేరే జోన్ వాళ్ళు కూడా నాన్ లోకల్‌కి వస్తారు. వాళ్ళు కంపీట్ అవుతారు. వాళ్ళతోనే కంపీట్ అవ్వాలి. మిగతా రాష్ట్రాల వాళ్ళతో కంపీట్ అవ్వాలి. టాప్‌లో మెరిట్‌లో ఉంటే అప్పుడు పోస్టులు వస్తాయి. నేను ఈ ఈ ఈ వీడియో చేయడానికి చాలామంది ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్న వాళ్ళని సంప్రదించాను. భవానీ శంకర్ కొడాలి అని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పొలిటికల్ అనలిస్ట్, గ్రూప్స్, సివిల్ సర్వీసెస్‌కి చాలా క్లాసెస్ చెప్తుంటారు. ఆయన వీడియోస్ కూడా ఫాలో అయ్యి చేసిన వీడియో ఇది. సో ఇది లోకల్, నాన్ లోకల్ అంటే అర్థం. సో అగైన్ వన్ మోర్ రిక్వెస్ట్, అందరూ పెట్టే క్వెషన్స్‌కి నేను ఆన్సర్ చేయలేను. కాబట్టే కలెక్టివ్‌గా వీడియోస్ చేస్తున్నాను. కొంచెం మీకు వచ్చిన డౌట్‌కి రిలేటెడ్‌గా ఏదైనా వీడియో ఉంటే కొంచెం చెక్ చేయండి. గబుక్కని మీరు మెసేజ్ పెడితే నేను అందరికీ ఆన్సర్ చేయడం అవ్వట్లేదు. అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి. కాబట్టి ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఐ హోప్ దిస్ వీడియో ఈస్ యూజ్‌ఫుల్. ఆల్ ది బెస్ట్.